మీ ఫ్యామిలీలో జరిగినట్టుగా మీకు దగ్గరగా ఉంటుంది. సో చాలా బాగుంటుంది, కామెడీ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, లవ్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఏముంటుంది ఈ మూవీలో? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అది యూత్ అన్నాను కదా, యూత్ పవర్ కొంచెం అలాగే ఉంటుంది. నానా చిట్టి రొమాన్స్ ఉంటుంది, రొమాన్స్ తో పాటు ఏముంటుంది, ఎక్కువ ఏముంటుంది టైటిల్ అని అన్నాను నేను, అందుకే ఫ్రెండ్షిప్. ఎస్, సో ఫ్రెండ్షిప్ కి సంబంధించినటువంటి స్టోరీ ఇందులో చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సీన్, ప్రతి సాంగ్ సూపర్గా ఉంటుంది. మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. అండ్ త్వరలో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. సో అంతకంటే ముందు కొన్ని సాంగ్స్ ఈ రోజు మనం రిలీజ్ చేసుకోబోతున్నాం. అంతకంటే ముందు ఈ రోజు ఏంటి అమ్మాయి ఒక్కతే వాగుతుంది అనుకుంటున్నారు కదా, అదే కావాలా? లేదు, పక్కన నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు, తను కూడా ఇన్వైట్ చేస్తాను నేను. అండ్ హీరోయిన్స్ అందరికీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా ఆరోగ్యం, ఆనందం, స్నేహం మరింత వృద్ధి చెందాలని హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండ్ వాలంటీర్స్ డే. థ్యాంక్ యూ సార్. నిజంగా మీ మాటలు మా అందరికి చాలా ఇన్స్పైరింగ్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ హరి గారు. అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కోమల్ ని మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తారు. ప్లీజ్ కోమల్ సార్ దగ్గర రండి సార్. సార్ చూడండి, అందరూ తీసి తర్వాత ఒక నిమిషం ఓకే. So finally my song. First of all, media people, thank you so much ikkada vachinanduku, and thank you all the audience for joining us. And you know, it was really good to see so many audience to just, you know, they are coming here to watch my song. So I'm really, this is my special day, and చాలా హ్యాపీగా ఉన్నాను ఈ రోజు. ఇట్స్ జస్ట్ లైక్ మై బర్త్డే. And thank you my producer Chandra sir, who has given me such a beautiful song. The memories of this song I'll never forget. And the director Lakshman sir, Shailaja, my choreographer, and all the people that came here, thank you so much for your presence. This is really very special. Thank you so much Komal. Thank you. అండ్ ఈ సాంగ్ లిరిసిస్ట్ గణేష్ గారు, వారిని వేదికపైకి వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం. ప్లీజ్ గణేష్ గారు ప్లీజ్ వెల్కమ్. Just one more, I want to convey this to somebody. This is called my loved ones who are not present here today due to their busy schedule. I miss you. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మూవీ డైరెక్టర్ లక్ష్మణ్ గారి ఫ్రెండ్స్ అన్నమాట అందరూ కూడా. సో మరి మీ ఫ్రెండ్ ఒక మంచి మూవీ తీశారు, ఫ్రెండ్షిప్ మీద మంచి కాన్సెప్ట్ ఉంది. మీరు ఎవరు మాట్లాడతారు మీ లక్ష్మణ్ గారి గురించి? ఎవరు మాట్లాడతారు మీ ఫ్రెండ్ గురించి? ఇంత ఆలోచించా. అండ్ ఈ మూవీ కొరియోగ్రాఫర్ శైలజ గారు, మరి వారిని కూడా రావాల్సిందిగా కోరుకుంటాం వేదికపైకి. ప్లీజ్ ఎవ్రీబడి పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. సో మరి కొద్ది సేపట్లో సాంగ్ ని మనం రిలీజ్ చేసుకోబోతున్నాం. సునీత గారు పాడినటువంటి సాంగ్ ని మరి కొద్ది సేపట్లో కొంచెం వెయిట్ చేస్తే అతిథి రాబో. సో మళ్ళీసారి ఇప్పుడు ఈ సాంగ్ వింటున్నప్పుడు కానీ అంటే చూస్తున్నంత సేపు చాలా మన హార్ట్ కి టచ్ అయ్యే విధంగా ఉంది. సో సాంగ్ లో హీరోయిన్ ని చూస్తే మాత్రం మామూలు థియేటర్స్ కి ఎప్పుడు వెళ్ళిపోవాలా అనిపిస్తుంది నాకైతే. అంటే మూవీలో కంటెంట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, నేను ఇప్పుడు జస్ట్ సాంగ్ చూసినా కాబట్టి హీరోయిన్ కోసమైనా నేను మా ఫ్యామిలీ తోటి తప్పకుండా వెళ్తాను నేనైతే మూవీకి. సో హీరోయిన్ గారి కోసం అయితే పక్కా వెళ్తాను నేను, మా ఫ్రెండ్స్ అందరం. సో మ్యామ్ మనం మీరు ఐమాక్స్ పోతే ఐమాక్స్ వస్తాం అండ్ అందరం చూస్తాం. సో ఆల్ ది బెస్ట్ టు మూవీ టీమ్. ఈ సాంగ్ కిషోర్ గారు కూడా అనిపించింది ఏంటంటే
వాటిలో ఉంటది వాటరు, ఈ సాంగ్ లో ఉంది మంచి మ్యాటరు. ఏమన్నా సాంగ్ అన్న హీరోయిన్ కట్ చేసిన ప్లీజ్ పని నేను ఒకసారి కింద మీద ఊపు, మా హీరోయిన్ కోపు. ఆ అందానికి ఆ ఫేస్ కట్కి మనం ఇచ్చేది అది ఎంత అండి. ఆ అందం మనం చంద్రబాబు ఎంత దూరం చూస్తాం, పక్కనే ఉండి సరే చంద్రబాబు సాంగ్ చూస్తాండి ఆమె డాన్స్ నమ్మలి నడక మేడం. ఇది నమ్మలి ఎట్లా డాన్స్ చేస్తావు మేడం, డాన్స్ అని అనిపిస్తుంది నాకు. ఇది తెలుగు వస్తాను, తెలుగు కొంచెం లోకల్ పిల్లరా. అంటే మన తెలుగులో కూడా ఇంత అందమైన హీరోయిన్స్ ఉన్నారని నాకైతే ఇప్పుడే తెలుస్తుంది. సో చాలా బాగున్నారు మ్యామ్ మీరైతే. మేడం సింగిల్ మ్యామ్ అంటే మీరు సింగిల్ మేడం, హిందీ ఆప్ సింగిల్ మ్యామ్. ఏం చేస్తామన్నా హీరోయిన్ కూడా మీరు అంటే నేనే సింగిల్. ఓకే థ్యాంక్ యూ మ్యామ్. నీ పేరేంటి? నీ పేరేంటి? నీ పేరు రాకేష్ మ్యామ్. రాకేష్ రాకింగ్. రాకింగ్ కదా రాకేష్ అంటే. ఉంటే కదా చట కండలేదు. అసలు ఎట్లా మాట్లాడుతున్నామో ఏదైనా ఓపెన్ గా మాట్లాడుతావు అసలు. పెళ్లి చూపులు పెళ్లి పిల్లలు వస్తే ఏంటి పరిస్థితి, ఏమవుతుంది అసలు? ఏమో నాకైతే కష్టమే. ఆ పిల్ల తట్టుకోవాల్సింది ఇంకా చెప్పలేము అసలు. ఓకే నీ బెస్ట్ ఫ్రెండ్ చెప్పలేదు నాకు పేరు చెప్పు. నీ బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ బావుడే. నీ పేరేంటి? విరాట్. విరాట్. ఓ సూపర్. ఓకే సో మీ బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. ఓకే నెక్స్ట్ రెడీగా మాట్లాడాలి, మైక్ తీసుకుని ఎప్పుడు పిలుస్తారా? అందరికి ఒకటి చెప్తున్నా, అంటే ఇన్ని పాటలు ఈ సాంగ్ చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే ఒకటి చెప్తా వినండి. ఈ సినిమా నెలంటలు చూడాలంటే పిల్లలు పెద్దలు పిల్లలు పెళ్ళికాలు లవర్లు బ్రేకప్ అయిన ఆఖరికి ముసలు కూడా వెళ్ళి చూడండి సినిమాని. మీ అందరు ఎంతంటే అంత ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు చెప్తున్నా కదా. పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు మనకు తోడు పేరైతే దాని తర్వాత ఇంకా తోడు ఎవరైనా ఉన్నారంటే అది ఫ్రెండ్ ఒకటే. సో ఫ్రెండ్ చూడండి. థ్యాంక్ యూ. నేను చూశాను ఆ పాట అయితే చాలా బాగుంది. సాంగ్ సెన్సేషనల్ హిట్ అన్నమాట. ఆ సాంగ్ కి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎడిక్ట్ అయిపోయారు. నాకు తెలిసి ఆ సాంగ్ వచ్చి ఆ మూవీ వచ్చి 15-20 years అయి ఉంటుంది నాకు తెలిసి. 20 years 20. సో ఆ సాంగ్ దేవుడు వరం అందిస్తే, ఈ సాంగ్ ఎంతమందికి ఇష్టం అండి? 16. నానా నువ్వు లిరిక్స్ తప్పు పాడుతున్నావు, శృతి తప్పుతున్నారు. నిన్నే కోరుకుంటాను కాదు నిన్నే కోరుకుంటానే. మన వాళ్ళు అసలు ఏం ఎక్కడ తీసుకొచ్చారు వీళ్ళు, అసలు చాలా డిఫరెంట్ గా వెరైటీగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ జియా. థ్యాంక్ యూ. అయితే ఆ సాంగ్ సెన్సేషనల్ హిట్ అని చెప్పాను కదా, మూవీ కూడా సూపర్ డూపర్ హిట్. మరి ఆ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ఆ సాంగ్ పాడింది కూడా వారే కాబట్టి గంటాడి కృష్ణ గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. ఒక్కసారి ఎవ్రీబడి అందరూ కూడా చప్పట్లు కొట్టాలి. అండ్ ఇంకొక ఆర్టిస్ట్ వచ్చారు నాకు బాగా తెలుసు, జయలక్ష్మి అక్క. ప్లీజ్ వెల్కమ్. సో ఒక అక్క, ఒక యంగ్ మదర్, ఒక యంగ్ సిస్టర్ విజయలక్ష్మి గారు. ప్లీజ్ వెల్కమ్. ఒక్కసారి సో రావాలి ప్లీజ్. జయం మూవీలో చిన్న పాప ఉంటుంది కదా, జయమే కదండి ఆ మూవీ? ఏది సార్? మన నితిన్ కదా, వాళ్ళ పాప కూడా అందులో సదాకి సిస్టర్ గా నటించింది అనమాట. సో వారి మదర్ అనమాట. సో చూడండి మదర్ లా ఉండదు, చెప్పాలంటే సిస్టర్ లాగే అనమాట. సో ప్లీజ్ వెల్కమ్. ఓ మీరు కూడా వచ్చారా? సూపర్ అసలు. రండి. సో ప్లీజ్ వెల్కమ్. సో మాకు చప్పట్లు కొడితే వాళ్ళు వస్తారు కదా. ఎవ్రీబడి పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. సార్ గంటాడి గారు ఒక్క మాట మీతో మాట్లాడాలి నేను. సో లేట్గా ఎందుకు వచ్చారు సార్ అంటే ఒకటే రీజన్, హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్. ఐఎమ్ రైట్ సార్? అదే మాట వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. లేట్ ఎందుకే? ట్రాఫిక్ జామ్ అంతే. సండే అయినా కూడా ట్రాఫిక్ జామ్. హైదరాబాద్ పరిస్థితి అంతా. సరే సార్, ఈరోజు మరి ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడు. సో మీరు చాలా మూవీస్ కి పాడారు, మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. సో ఈ మూవీలో సాంగ్స్ కూడా మీరు విన్నారు కాబట్టి ఫ్రెండ్షిప్ కి సంబంధించిన మూవీ కాబట్టి ఇది మీ బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్పి మనం మీ చేతుల మీదుగా ఈ సాంగ్ రిలీజ్ చేద్దాం ప్లీజ్. తప్పకుండా. ముందుగా సభకు విచ్చేసిన అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు, ఇది అక్షర సత్యం అండి.
యుగాలు మారినా శతాబ్దాలు మారినా ఫ్రెండ్ ఈజ్ ఫ్రెండ్. ఈ ఫ్రెండ్షిప్ అనే దానికి ఇళ్ళలేవు. దెర్ ఇస్ నో బౌండరీస్. వేరెవర్ యూ గో ఐఎమ్ దేర్ లాగా ఎక్కడైనా, అంటే ఏ స్టేటస్ అయినా వాళ్ళకు ఫ్రెండ్షిప్ ఉంటుంది. వాళ్ళు బీద వాళ్ళ, మధ్యతరగతి, లేకపోతే చాలా గొప్ప వాళ్ళ, ఈ ఫ్రెండ్షిప్ అనేది అందరికీ ఒకటే, దాంట్లో ఏం తేడా లేదు. సో అంత మంచి కంటెంట్ తీసుకొని నాకు తెలిసి ఒక మంచి బ్యూటిఫుల్ ఎమోషనల్ సినిమా తీసుంటారు చంద్ర గారు. ఎందుకంటే ఆ టైటిల్ తోటి ఒక మంచి కథ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ ఫ్రెండ్తో ఉండే రిలేషన్స్, ఎందుకంటే ఎవరికి చెప్పుకోలేనివి చాలా విషయాలు మన ఫ్రెండ్స్ తోటి చెప్పుకుంటామండి. ఇలాంటి ఫ్రెండ్ మీద నేను సంపంగిలో ఒక చిన్న పల్లవి చేశాను. యాక్చువల్గా కనెక్టెడ్ టు ఇద్దరు ఫ్రెండ్స్, ఏజ్ బార్ ఫ్రెండ్స్. అది చలపతిరావు గారు అండ్ రంగనాథ్ గారికి మధ్యలో ఉంటుంది. స్నేహానికి సాటే లేదురా, ఏ బంధం పోటీ కాదురా, కండాలే మారిపోయిన స్నేహానికి అర్థం మారునా. ఇలా యాక్చువల్గా అది ఒక పాట కనెక్ట్ అయిందండి. సో ఇంత మంచి టైటిల్ తీసుకొని మంచి చిత్రం, చాలా ఆల్మోస్ట్ నేను పాటలు విన్నానండి. చంద్ర గారికి మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది. ఆల్మోస్ట్ ఆడియో మంచి హిట్ అని విన్నాను. హిట్ అవుతుంది, ఎందుకంటే అంత మంచి పాటలు, మంచి ఫీల్ గుడ్ సినిమా, ఫీల్ గుడ్ పాటలు. నాకు వినిపించిన 3 పాటలు మంచి ఫీల్ గుడ్. అందులో సునీత గారిది చాలా చాలా బాగుంది. అఫ్కోర్స్ నేను ఇప్పుడు వినలేకపోవచ్చు, కానీ నాకు ప్రీవియస్గా వినిపించారు చంద్ర గారు. సో ఈ చిత్రంతో ఒక మంచి స్టాండర్డ్ ప్రొడ్యూసర్గా మారి చాలా చాలా చిత్రాలు తీసి అందులో నేను పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా, అంటే ఎక్కడో ఖండాంతరాల్లో లండన్లో ఉండి తెలుగు మీద మమకారంతో ఆయన ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ చేశారు. అది నాకు అంటే ఇప్పుడు చెప్పడం అప్రస్తుతం, కానీ తెలుగు మీద కూడా మమకారంతో ఇక్కడికి వచ్చి ఇంత రిస్క్ తీసుకొని ఒక మంచి చిత్రం నిర్మించి ఇంతమందికి ఆపర్చునిటీస్ ఇచ్చి ఒక మంచి ట్రెండ్, అంటే ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారాడు కాబట్టి ట్రెండీగా ట్రెండ్ సెట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే దేవుడు వరం అందిస్తే ఒక పల్లవి మాత్రమే పాడతాను. యాక్చువల్గా ఆ పాట నేను పాడలేదండి, కుమారస్వామి గారు పాడారు. దేవుడు వరం అందిస్తే నిన్నే కోరుకుంటాలే, నిదురలోను నిన్నే నీ నీడై చేరుకుంటాలే. కాశ్మీరులో కనబడుతుందా నీ నడకల్లోని అందం, తాజ్ మహల్ కైనా ఉందా నీ నగవుల్లోని చందం, నా ఊపిరి చిరునామా నువ్వే. దేవుడు వరం అందిస్తే నేను నిన్నే కోరుకుంటాలే. అలాగే ఈ చిత్రంలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, అలాగే హీరో హీరోయిన్స్, whoever acted in the film and whoever take part of the film, అందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా ఈ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడు ట్రెండ్ సెట్ చేసి మా చంద్రతో ఇంకో 10 చిత్రాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ థ్యాంక్ యూ. సరే అక్కడే ఉండాలి మీరు, ఇంకా లాంచ్ మీరు చెప్తే మేము సాంగ్ రిలీజ్ చేసుకుంటాం ప్లీజ్. ధర్మతేజ గారు, ఐ రిక్వెస్ట్ యూ టు బి